అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరెక్ట్గా ఎప్పుడు వచ్చి చేస్తుంది అక్కడ వాళ్ళ కాడి ఫండ్ కూడా ఇప్పిస్తా. ముందు ఎస్టిమేట్ కాంపౌండ్ వాళ్ళు ఎస్టిమేట్ మంచి గేట్ పెట్టించండి. సార్ గతుకున్నాడు సార్ రాత్రి కొంత మట్టి వస్తుంది గొంతలు లేకుండా చెప్పండి. పార్క్ కావాలి, ఓకే థ్యాంక్ యూ సార్. మొత్తం చెప్పిన స్థలం కూడా ఆక్యుపై చేసేదానికి ఎవరు దిగేదానికి తెచ్చి లోపల పెట్టేసి నో కాంప్రమైజ్. చిన్న ఆడుకునేదానికి పార్క్ లేకపోతే ఇది 4 కాలేజీ సార్ పార్క్, ఇది 4 కాలేజీ పనికి వస్తుంది. ఓకే. ఇది లేఅవుట్లలో అక్రమాలు పెరిగిపోయినాయి. 10% వదలకుండా ఇల్లీగల్గా చేసేవాళ్ళు కొంతమంది, 10% వదిలినట్టు చూపించి మళ్ళీ అమ్మేయటం. ఇది దుర్మార్గం. ఇది దుర్మార్గం. అంటే ఇక్కడ 286 అంకణాలు ఈ లేఅవుట్లో పంచాయతీకి 10% వదిలింది చూపించారు. ఇంచుమించు 3-4 కోట్లు చేస్తుంది. ఇక్కడ 5-6 లేఅవుట్లు ఉంటే ఎక్కడ ఓపెన్ స్పేస్ లేదు. ఈ ఉండింది కూడా మళ్ళీ తప్పుడు పత్రాలు రాసేసి పేర్లు మార్చుకున్నారు. నిన్న కోర్టు మందలిచ్చింది. పంచాయతీ సెక్రటరీ 2 రకాలుగా పంపించాడని కోర్టు మందలిచ్చిన తర్వాత పంచాయతీ సెక్రటరీ సస్పెండ్ అయినాడు. ఆల్రెడీ కోర్టు ఇచ్చింది. ఆల్రెడీ ఇది పంచాయతీ స్థలం అని కోర్టు ఇచ్చింది. మళ్ళీ రికార్డులు మార్చి మళ్ళీ ఇంకొక దొంగ పట్టా చూపించినారు. ఏంటిది? నేను ఒకటే చెప్తుండా, ఎవరైనా సరే పబ్లిక్ ప్లేసులు ఆ 10% ఆ పిల్లలు ఆడుకునేదానికి, ఒక గుడి కట్టుకునేదానికి, ఒక బడి కట్టుకునేదానికి 386 అంకణంస్ ఎవడబ్బా సొత్తు? అసలు అధికారులు ఏం చేస్తున్నారు? నేను అందుకే చెప్పా, ఇప్పుడు ఆ కాంపౌండ్ వాళ్ళకి ఎస్టిమేట్ వేయించమని చెప్పా. కాంపౌండ్ వాళ్ళు కట్టించుకోండి. అసలు పబ్లిక్కి ఇది ఉండాలా, ఆ పట్టుదల ఉండాలా. ఇది మీ స్థలం, అది ప్రజల సొత్తు. అది ఎవడో ఒకడొచ్చి తప్పుడు పనులు చేస్తూ ఉంటే చూస్తూ కూర్చుంటారా? ఇక్కడ కానీ ఎవడన్నా అడుగు పెడితే తాట తీయండి, నేనుండా మీ వెనక. అందుకని మనం ఒక మంచి ఉద్దేశం, 10% మీరు కోట్ల రూపాయలు సంపాదించుకోండి, కానీ చిన్న పిల్లలు కూడా ఆడుకునేదానికి లేదంటే ఎట్లా? ఇది కరెక్ట్ కాదు. అందుకనే నేను ఎంపీడీఓకి, పోలీసులకి అందరికీ చెప్పా, వెంటనే ముందు ఎస్టిమేట్ వేయించి కాంపౌండ్ వాళ్ళు కట్టించమన్నా ఆ పార్క్ డెవలప్మెంట్ చేస్తాం. మట్టి కూడా తోలుకొని లెవెల్ చేస్తారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సోమిరెడ్డి గారు, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సోమిరెడ్డి గారు. అమ్మేనా కదా సార్, ఈ అంకయ్య డ్రైవర్ అతను ఒకతను తగ్గి చేసుకున్నాడు. అంటే ఇతను వెనకాల ఉన్నాడో లేదు మాకు తెలియదు. ఈ మొత్తం కార్లు ఉన్నారు సార్, 4 ఉన్నారు. ఇదిగా ఉందంటే కనీసం ఒక టంటు ఒక్కటే అంత ధైర్యంగా ఇట్లాంటి పనులు చేశారు. ఇప్పుడు అన్న వచ్చాడు,
చేశాను. ఎమ్మెల్యే ఏం చెప్పండి ఎమ్మెల్యే మీకు తెలియకుండా తీసుకొచ్చాడు అతను అర్థం చేసినాక అని చెప్తున్నాను మనం తెలియకుండా తీసుకొచ్చాడు ఇప్పుడేమో 10 నిమిషాలంటే మీకు ఫోన్ చేశాను నేను తీసుకుంటారా ఇక్కడ దాన్ని ఎత్తుకోరా అండి ఉండిలే బంతి తీసేస్తా బోర్డుది తిరిగేసాం దాన్ని పెరిగేసారులే అది కింద చెత్తది అది దో తీసేస్తా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది